శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుందా, ఏమైనా నష్టాలు ఉన్నాయా, వివాహాలు అవుతాయా, ఎలా చేస్తే వివాహాలు అవుతాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. ముందుగా గోచారానికి జ్యోతిష్యానికి తేడా ఏమిటో తెలియజేస్తానండి. జ్యోతిష్యంలోని ఒక భాగమే గోచారం. గోచారం అంటే ఒక సంవత్సర కాలానికి సంబంధించింది. మన గ్రహ సంచారాన్ని బట్టి ఆ గ్రహాలు మనకు ఏ రాశిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ స్థానాలలో దాన్ని బట్టి గోచారం తెలియజేస్తుంది. నిత్యం జరిగే సంఘటనలకు ఆధారభూతం అది. అంతేకాని మన జీవితాన్ని మాత్రం విశ్లేషించదు. గురువు ఒక సంవత్సర కాలం మనకు మంచి స్థానాలలో 2, 5, 7, 11, 9, 11 స్థానాలలో గురువు కనుక ఉంటే, ఎవరి రాశి అయితే ఉంటుందో ఆ రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచారీత్యా ఉంటే లాభం ఒక సంవత్సర కాలం జరుగుతుంది. అలాగే శని కూడా అతను ఏ స్థానాలలో ఉంటే ఆ స్థానాలలో 2.5 సంవత్సర కాలం ఉంటుంది. మిగతా గ్రహాలు కూడా తక్కువ కాలంలో ఉంటాయి. శుక్రుడు 4 రోజులు, కుజుడు ఇట్లా ఈ 45 రోజులు, ఈ విధంగా ఉంటాయి అవి. ఈ 45 రోజులు, ఈ నెల రోజులు, ఈ మంచిని మనం ఏం చేస్తాం, మన తొందరపాటు వల్ల దాన్ని చూసి ఇదైతే బాగుంటుందని కళ్ళు మూసి తెరిచేలోపు నెల గడిచిపోతుంది, 45 రోజులు గడిచిపోతుంది. గురువు ఒక సంవత్సర కాలం, పెళ్ళి అయితే లేదు, వివాహం అయితే లేదని అనుకున్నప్పుడు గురుబలం అవసరం ఉంటుంది. అప్పుడు మనం చూస్తే మనకు గురువు మనకు అందుబాటులో ఉండేదంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు అంటే గురుబలం వచ్చేసినట్టే, వివాహం అవుతుంది. కానీ ఆ జీవితంలో ఆర్థిక వెసులుబాట్లు కానీ, ఏదైనా గృహం నిర్మించాలన్నా కానీ, ఆరోగ్య సమస్యలకు కానీ గోచారం అంత పెద్దగా సహకరించదు. జీవితాన్ని విశ్లేషించి ఒక గాడిన పెట్టేది ఏదంటే జ్యోతిష్యం. ఇది జ్యోతిష్యానికి గోచారానికి తేడా. కొంతమంది గోచారం అంటారు, కొంతమంది గ్రహచారం అంటారు. ఏదేమైనప్పటికీ ఇది తాత్కాలికము, అది శాశ్వతం. ఇకపోతే ఆగస్టు మాసంలో మనకు ఉండబడే ఈ మీనరాశి వారికి 9 గ్రహాలను ఆధారంగా చేసుకొని వారికి 1 కుజుడు 3వ ఇంట ఉన్నాడు, రాజశేఖర్ రాబోయే. గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల మనకు ఉండే 9 గ్రహాలలో కుజుడు 3వ ఇంట ఉన్నాడు, అలాగే శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు, రాహు జన్మలో ఉన్నాడు. రాహు జన్మలో మీనరాశి వారిని చాలా ఇబ్బంది చేస్తాడు, మానసికంగా కృంగదీస్తాడు, ప్రేమ వ్యవహారాలు విఫలం చేస్తాడు, ఎవరితో మాట్లాడినా కానీ ఇబ్బంది చేస్తాడు. ముఖ్యంగా యువకులకు చెప్తున్నాను, మీనరాశి వారికి వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. ఎవరైనా వాహనాలు జాగ్రత్తగా నడపాలి, కానీ మీనరాశి వారు తగు జాగ్రత్తలలో ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దుర్వ్యసనాలకు పాల్పడి, చెడ్డ అలవాట్లకు పాల్పడి జీవితాన్ని కోల్పోవద్దు. ఈ అవకాశంలో మీకు అంతా అద్భుతంగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది అని అనిపిస్తుంది, కానీ ఆ అలవాట్ల దూరికి వెళ్ళకూడదు. ముఖ్యంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారు మీనరాశి వారికి సూచిస్తున్నాను, మీరు దయచేసి అధికంగా పెట్టుబడులు పెట్టి లాస్ కావద్దు. మీకు రాహు ఏం చేస్తారంటే ఈ పెట్టుబడి పెడితే బాగా వస్తుందని మనసును రంజింపజేస్తాడు, అటు తర్వాత అధపాతాలను తొక్కేస్తాడు. రాహు చేసే చేష్టలలో అద్భుతాలు చేస్తున్నట్టు చూపెడతాడు, కానీ అదంతా మాయగా అయిపోతుంది. కాబట్టి షేర్ మార్కెట్ కానీ, ఇంకా ఏదేమైనా జూదర్ల విషయంలో కానీ, ఇంకా ఏ విషయమైన పందాల విషయంలో కానీ మీరు ఆ జోలికి వెళ్ళొద్దు. వెళితే మాత్రం చాలా లాస్ అయిపోతారు. ఇక స్థల విక్రయానికి వస్తే చాలా తక్కువ రేట్లో మీకు ఇస్తున్నాము, తక్కువ రేటు అని మీరు నమ్మించి మోసం చేస్తారు. కాబట్టి జాగల విషయాలు కూడా వెళ్ళకూడదు. అపార్ట్మెంట్ల విషయాలైనా కానీ, ఇంకేదైనా ఇల్లు కొనాలనుకున్నా కానీ 1, 2, 3 నెలలు మీరు ఆగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మోసపూరితమైన విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ కుజుని వల్ల శత్రువుల నుంచి కొంచెం బాధలు తగ్గవచ్చును. కోర్టు కేసులు కానీ, పోలీసు కేసులు కానీ బాగా తగ్గిపోవచ్చును. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ కుజుడు 3వ ఇంట ఉంటాడో మీకు అన్నదమ్ములతో సహకారం ఉంటుంది. వారి సహకారాన్ని తీసుకోండి. వారి మీద ఏమాత్రం కోపం ఉన్నా కానీ వదిలేసి వారి సహకారాన్ని కనుక తీసుకుంటే ఈ రాహు యొక్క బాధల నుంచి కొంతవరకు తగ్గిపోతారు. ఇక శుక్రుడు 6వ ఇంట ఉండడం కారణం చేత మీకు ఆర్థికంగా ఇంతో అంతో ఉంటుంది. అప్పుడప్పుడు వర్షం పడి జల్లు పడిపోయినట్టుగా ఉంటుంది. విందులు వినోదాలు ఉంటాయి. మీకు శుభకార్యాలకు అందరూ ఆహ్వానిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అంతవరకే, కానీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది, కానీ మీకు ఇంకా వేరే వెసులుబాట్లు ఏమీ లేవు. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ గురువు కనుక కర్కాటక రాశిలో ఉండేది ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి లాభంగా ఉంటుంది.
అన్ని సకల దోషాలు వెళ్ళిపోతాయి. కానీ అదే గురువు గనక మకర రాశిలో ఉన్నాడు అనుకోండి, వారికి గురుబలం అనేది ఉండదు. కాబట్టి వీరికి ముఖ్యంగా సూచిస్తున్నాను, 12 రాశుల వారికి తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి మీ జాతకాన్ని చూసుకొని, జాతకంలో కనుక గురువు మకర రాశిలో ఉంటే ఖచ్చితంగా మీరు జ్యోతిష్యుని కలవలసిందే, దాని సరైన పరిష్కార మార్గాన్ని చూసుకోవాల్సిందే. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా సంబంధాలు వస్తాయి, కానీ ఏవి నిలబడవు. మీరు అనుకున్నట్టుగా అవుతుందని మీరు భావిస్తారు, కానీ అది జరగదు. కాబట్టి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు చేయవలసింది ఏమిటంటే, ఇది శ్రావణ మాసంలో మీరు దైవారాధన చేయండి, దుర్గామాతను ఆరాధించండి. ఎక్కడైనా మీకు దగ్గరలో దుర్గామాత కానీ అమ్మవారి ఆలయం ఏదైనా ఉంటే సాయంకాల వేళలలో 7:30-8 గంటల ప్రాంతాలలో వెళ్ళి అక్కడ అమ్మవారికి హారతిని తీసుకొని, అక్కడ ఎదురుగా అమ్మవారి ఎదురుగా ఉండే సింహ ఉంటుంది, ఆ సింహం పైన బొట్టును నుదుట ధరించండి. మీకు మానసిక ధైర్యం అన్నీ వస్తుంది. ఎందుకు సాయంకాలం వేళనే పోవాలని చెప్తున్నానంటే, అది రాహుకాల సమయం. రాహు దుర్గాదేవి భక్తుడు. ఆ దేవాలయానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం గురించి వస్తూ ఉంటాడు. అక్కడ ఉండబడే భక్తులందరినీ చూసి ఇది మా వాళ్ళు అనుకొని మీకు రాహు బాధించడం తగ్గిపోతుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పిన విషయం. మనకు ఎన్నో విషయాలు ఎంతోమందికి చెప్పాను, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇకపోతే ఈ మాసంలో మీరు తలపెట్టిన ప్రయత్నాలు ఆగిపోతున్నాయని చెప్తున్నాను. ఉత్తరాభాద్ర 1వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదము, రేవతి 4 పాదాలు కలుపుకుంటే వచ్చేది మీనరాశి. ఈ పూర్వభాద్ర 1వ పాదం వాళ్ళు కనకపుష్ప రాగాన్ని 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర 4 పాదాల వారికి వీరికి శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి వీరి జన్మ నక్షత్రం ప్రకారంగా నీలాన్ని 3.5 క్యారెట్లు మంచి స్టోన్ను టెస్టింగ్ చేసి తీసుకోండి, లేకుంటే మోసం జరుగుతుంది. ఇక రేవతి 4 పాదాల వారికి బుధ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి వీరికి పచ్చను ఎమరాల్డ్ గ్రీన్ అయినా లేకుంటే జాతిరత్నం పచ్చనైనా 3.5 క్యారెట్లు ఉంగరంలో కానీ లేదా లాకెట్లో కానీ ధరిస్తే బాగుంటుంది. నేను చాలామందికి ఏం చెప్తానంటే లాకెట్లో ధరించండి అని చెప్తాను. కారణం ఏంటంటే, మీరు ధరించే ఉంగరం అది సరిగ్గా మీరు అపరిశుభ్రంగా ఉండవచ్చును, ఇబ్బందిదాయకంగా ఉండవు. లాకెట్ అయితే ఏ విధంగా ఇబ్బంది ఉండదు, జాగ్రత్తలో ఉండవచ్చును. ఈ పూర్వభాద్ర 1వ పాదం వారికి గురుమహాదశతో ప్రారంభమవుతుంది అన్నాను. సుమారుగా వారికి కనుక 35 ఏళ్ళు దాటేది ఉంటే ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాల వారికి శని మహాదశతో ప్రారంభమవుతుంది. వీరు కూడా 35 సంవత్సరాలు కనుక దాటితే ఇప్పుడు కేతు మహాదశ నడుస్తుంది వారికి. ఈ కేతు మహాదశ చాలా ఇబ్బందిదాయకమైంది, మానసికమైన ఇబ్బందులు కలుగుతాయి, దుర్వ్యసనాలు కలుగుతాయి. రేవతి నక్షత్రం 4 పాదాల వారికి బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. వీళ్ళు 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు దాటిన వారికి శుక్ర మహాదశ నడుస్తుంది. మంచి దశ, అద్భుతంగా రాణిస్తారు. మీకు ఏదైనా కానీ జాతకంలో సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తే మీ యొక్క పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఏ జిల్లాలో పుట్టారనేది స్పష్టంగా ఉండేది ఉంటే జాతకాన్ని 100కు 100% మనం ఏం జరుగుతుంది, ఎలా అయితే దీన్ని తగ్గిపోతుంది, మరి పరిష్కార మార్గం ఏమిటి అని ఖచ్చితంగా చెప్పగలను. ఇక అవి లేవు, నామనక్షత్రాల మీదనే చూడాలి, మేము నామనక్షత్రాలు తప్ప మాకు ఏ ఆధారం లేదనుకుంటే వారికి సూచిస్తున్నాను. నామనక్షత్రం మీద 50% చూడవచ్చును, అలాగే పామాల మీద 50% చూసి చేయవచ్చును. ఇక ఇవన్నీ కాదు అనుకున్నప్పుడు మీరు చేయండి. న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి. అద్భుతంగా, చాలా అద్భుతంగా రాణిస్తారు మీరు. న్యూమరాలజీ కానీ, పామాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ ఏదైనా కానీ సశాస్త్రీయంగా తెలియజేస్తాను. డబ్బుల గురించి పనిచేసే వ్యక్తిని కాదు. మీరు నాకు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి నన్ను సంప్రదించండి, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.